నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఫస్ట్ ఏంటంటే ఈ మోకాలు నొప్పులు అనేది అసలు ఎందుకు వచ్చింది నొప్పి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, మోకాలు నొప్పి అనగానే మోకాలు అరుగుదలకు మనం చేయించుకోవడం అనేది అది జస్ట్ ఎ ఫూలిష్నెస్. అసలు వాట్ ఈజ్ ద కాజ్, అసలు దేని మూలంగా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, వయసు రీత్యా వచ్చిందా, మనకి ఏమైనా దెబ్బ తగిలి వచ్చిందా, ఓకే, ఏమీ దెబ్బ తగలకున్నా వయసు రీత్యా లేకుండా కూడా మనకు మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. ఓకే, అసలు ఎందుకు కారణం ఏంటి, ఇది మనకు కావాల్సింది. ఒకటి ఏమవుతుందంటే వయసు రీత్యా వచ్చే మనకు మోకాలు నొప్పులు ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి కొంచెంగా మనకు పెరుగుకుంటూ ఒక స్థాయిలో మనకి ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే వయసు రీత్యా వచ్చిన మోకాలు నొప్పులు అంటాము. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రక్రియలు చాలా ఉన్నాయి. అంటే ఏ స్టేజ్లో మనం దీన్ని డయాగ్నైజ్ చేస్తామండి. రెండవది మనకు కాలుకు దెబ్బ తగల మూలాన, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న కాలు బెనకడం మూలాన ఇట్లాంటివి మనం నడుస్తూ ఉంటాం, నార్మల్గా నడుస్తూ ఉంటాం. కానీ ఆ నడకలో కూడా ఏంటంటే మనకు కొంచెం తేడా రావడము, ఓకే, ఎప్పుడు కొంచెం ఏంటంటే కుంటినట్టు నడవడము ఇట్లా ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే లిగమెంట్ ఇంజరీస్ జరిగినాయా, లోపల మెనిస్కల్ ఇంజరీలు జరిగినాయా, లేక గుజ్జుకి ఏమన్నా ఇంజరీ జరిగిందా, దీనికని చెప్పేసి మనము ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇంకో ప్రక్రియ, ఏ కారణం కూడా మనకు లేకుండా శరీరంలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మనం ఎప్పుడైనా జ్వరంతో బాధపడినప్పుడు, లేకపోతే మూత్రనాళాలు మనకి ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే మనకు మోకాళ్ళ లోపల కానీ కీళ్ళు కానీ మనకు వాపు వచ్చి లోపల నీరు చేయడం జరుగుతుంది. ఆ కారణంతో కూడా మనకు కీళ్ళ నొప్పులు వస్తాయి. అది కాకుండా రకరకాల జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, అంటే శరీరంలో వేరే భాగాలకు సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా అది మనకు కీళ్ళ లోపల, జాయింట్ లోపల మేనిఫెస్ట్ అవుతుంది. ఆ కారణాల ద్వారా మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఓకే, ఈ రీజన్ మనం అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ఎ డయాగ్నోసిస్. అన్నిటికీ ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అనేది పరిష్కారం కాదు. ఓకే, అది మెడికల్ మేనేజ్మెంట్, మనం మందుల ద్వారా మనం జబ్బును నయం చేసుకుంటామా, లేకపోతే ఆర్థ్రోస్కోపీ పద్ధతి, కీహోల్ పద్ధతి ద్వారా చూసుకుంటామా, లేకపోతే ఈ వివిధ స్టేజ్ల్లో ఉన్న మనకు మోకాల అరుగుదల ఉంటే దానికి కొన్ని ఇంజక్షన్ల ప్రక్రియ ద్వారా చేసుకుంటామా, లేకపోతే మనము దాన్ని సర్జరీ నీ రీప్లేస్మెంట్ వరకు పోతాం అనేది మన డాక్టర్ గారిని మనం ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత, పరీక్ష చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం వెళ్తాం. కానీ అది ప్రతి మోకాలు నొప్పికి నీ రీప్లేస్మెంట్ అనేది ఆన్సర్ కాదు, అది పరిష్కారం కాదు. నార్మల్ ఆర్థ్రోస్కోపీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ చిన్న రంధ్రాల ద్వారా, చిన్న గాయాల ద్వారా, ఓకే, చాలా అసలు కుట్లు కూడా వేయని, మనం ఏంటంటే మనకు అందరికీ కామన్గా మనకు తెలిసిన లాప్రోస్కోపీ అంటే తెలుస్తుంది. మనకి ఏంటంటే ఈ కడుపుకు సంబంధించిన ఇవన్నీ మనకి ఏంటంటే ఈ భాగానికి మామూలుగా చేసేది. ద సేమ్ వే మనకు ఆ కెమెరా పంపించి చిన్న రంధ్రాల ద్వారా మన కీళ్ళలో కెమెరా పంపించి చేసే సర్జికల్ ప్రక్రియను ఆర్థ్రోస్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది చాలా వరకు ఏంటంటే మొదట్లో ఇది స్టార్ట్ అయింది ఏంటంటే ఒకటి మనకు ఏంటంటే మోకాలకు చేసేవాళ్ళు, దాని తర్వాత ఎక్స్టెన్షన్ టు ద షోల్డర్ పెరిగిపోయింది, దాని తర్వాత ఏంటంటే రిస్ట్కి అని చెప్పేసి, ఎల్బోకు కింద యాంకిల్కి అని చెప్పేసి ప్రతి జాయింట్కి ఇప్పుడు ఏమైందంటే చిన్న జాయింట్స్ కూడా ఏంటంటే మన చేతి వేళ్ళకు ఉండే కీళ్ళు జాయింట్లకు కూడా మనం ఆర్థ్రోస్కోపీని సన్న కెమెరాలు పంపించి దానికి సంబంధించిన ఆపరేషన్ మనం చేస్తూ ఉన్నాం. ఇది సహజంగా ఈ ఆర్థ్రోస్కోపీ దేనికి ఎందుకు చేస్తామంటే లోపల ఇవన్నీ మేజర్గా ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్, బైక్ ఇంజురీస్, లోపల ఏంటంటే మనకు పెద్ద ఫ్రాక్చర్లు కాదు. ఇది ఏమవుతాయి అంటే కొన్ని గాయాలు, కొన్ని సర్జరీలు మనం చేయాల్సిన పరిస్థితుల్లో ఎంత పెద్ద కోత విధించినా కూడా ఆ ప్రదేశానికి మనం చేరుకోలేము. అలాంటి చేరుకోలేని ప్రదేశానికి కూడా మనకి ఏంటంటే ఇలాంటి చిన్న కెమెరాలు లాంటిది మనం పంపించి, టెలిస్కోప్ లాంటి కెమెరాలు లాంటిది పంపించి ఆ ప్రక్రియ ద్వారా ఇలాంటి ఓపెన్ సర్జరీలు చేయలేని పరిస్థితుల్లో కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం చేసుకోగలుగుతున్నాం దాన్ని. ఇది మోస్ట్ లైక్లీ ఏంటంటే భుజంకి సంబంధించినంత వరకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ కానివ్వండి, మోకాలకు సంబంధించినంత వరకు లిగమెంట్ ఇంజురీస్ కానివ్వండి, మెనిస్కల్ ఇంజురీస్ కానివ్వండి, ఇవి కామన్గా 95% వీటిలోనే జరుగుతూ ఉంటాయి. ఇంకా కొద్ది శాతం ఏంటంటే మనకి ఈ మణికట్టుకు సంబంధించిన ఏంటంటే ఈ ఇంజురీస్లో మనకి ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపీ అనే సర్జరీ ద్వారా, ప్రక్రియ ద్వారా మనం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేస్తాం. పూర్తిగా ఏంటంటే ఇది డే కేర్ సర్జరీ. ఇది అంటే మార్నింగ్ మనం సర్జరీ చేసిన తర్వాత ఈవినింగ్ మనకు పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్ఫెక్షన్ అనే ఛాన్స్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే పెద్దగా కోత ఉండదు కాబట్టి. దీనికి వాడే మందులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఫ్యాక్టర్ ఎక్కడ పెరుగుతుందంటే మన లోపల వేసే ఏవైనా పరికరాలు కాబట్టి. ఓకే, ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యి మన దేశీయంగా తయారవుతున్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఇప్పుడు తగ్గుతూ ఉంది. అదర్వైజ్ ఏమంటే కొంచెం ఆ కాస్ట్ ఒకటే దీనికి ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గ్రేట్, రిజల్ట్స్ విల్ వెరీ ఎక్సలెంట్. ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజియోథెరపీ అనేది ఏంటంటే మనం ఒకవేళ మజిల్స్ కానీ మనం రిపేర్ చేస్తుంటే కొద్ది కాలం రెస్ట్గా ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మజిల్ని టోనింగ్ చేస్తాము. అల్టిమేట్ మన గోల్ ఆఫ్ ద సర్జరీ ఏముంటుంది, ఏదైతే ఈ పేషెంట్ను నార్మల్ స్థితికి, పూర్వస్థితికి తీసుకురావడం. మామూలుగా పూర్వం ఇంజురీ కాకముందు ఏ స్థితి అవుతుందో ఆ స్థితికి మనం తీసుకురావాలా.
ఇంతకుముందు గేమ్స్ ప్లేయర్ అయి ఉంటే మళ్ళీ వాళ్ళు ఆ ప్లేయింగ్కు మళ్ళీ ఆ గేమ్స్ ఆడే స్థితికి మళ్ళీ తీసుకొని రావడం. ఓకే, దాదాపుగా నార్మల్గా 90% ఆఫ్ ద పేషెంట్ అనేది దే రెజ్యూమ్ టు ద నార్మల్ యాక్టివిటీస్కి వస్తారు. అన్నీ సాధారణంగా పనులు చేసుకోగలుగుతారు, జిమ్కి వెళ్ళగలుగుతారు, గేమ్స్ ఆడగలుగుతారు, ఫుట్బాల్ ఆడగలుగుతారు. ఓకే, ఈ ప్రక్రియనే అందుకు డెవలప్ చేసింది అందు గురించి అన్నట్టు.